అసలు ఈడేవుడు ఏం కనిపిస్తలేదు. రే రోడ్ ఉందా లేదా రే? ఇంకా మనం మెల్లగా పోవాలి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఇప్పుడు టైం అయితే 6 అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ మదర్ స్టార్ట్ అయిపోతున్నా. నిన్నైతే కొంచెం నేను హెల్త్ బాగాలేకుండే, ఏమైందిరా బాగా అలసిపోయినా ట్రై చేసి. సో వచ్చి అంత మెసి మెసి ఉంటుంది. ఇప్పుడు నా హెయిర్ అయితే ఇంకా చాలా మొత్తానికి ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఈ రైడ్లో హెల్మెట్ పెట్టుకొని నాన్ స్టాప్ పెట్టుకునే ఉంటున్నా కదా, డేకి 8 hours హెల్మెట్ ఉంటుంది కదా, మొత్తం హెయిర్ దూసిపోతుంది. ఏం చేద్దాం, తర్వాత చూసుకోవచ్చు. చలో బైక్ మీద కలుద్దాం దాన్ని మనం. చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నా. మొత్తం లగేజ్ అంతా ఫిట్ చేసేసిన, ఏమైతే ప్రాబ్లం లేదు. బ్యాక్ టైర్లో పడకుండా చాలు అంతే లగేజ్. డైరెక్ట్ ఇక్కడ నుంచి మధురై వెళ్ళిపోతున్నా. అక్కడ నా ఫ్రెండ్స్ వస్తారు కార్లో. సో వాళ్ళు నాతో పాటు కన్యాకుమారి వరకు వస్తారు. ఇది ఒక టచ్ ప్రూఫ్. సో ఇదే నేను స్టే చేసిన హోటల్. యాక్చువల్ అయిపోయిందంటే ఆ స్ట్రైట్ ఉంది అక్కడ లోపల కనిపిస్తుంది. వాడు నాకు ఆ రూమ్ ఇచ్చిండు, అందులో ఫోన్ సిగ్నల్ లేదు ఆ రూమ్లో, ఇంకా వాడి దగ్గర వైఫై కూడా లేదు. నిన్న అంతా అసలు పిచ్చి ఎక్కేసింది. అసలు నాకైతే పిచ్చి కోపం వచ్చింది. ఏం చేస్తాం ఇక, అన్నీ తీసుకున్నాం కదా, మొత్తం ఖాళీ చేసుకున్నా. రైట్, ఈ మొబైల్ స్టాండ్ వల్ల కెమెరా పోయినుంటుంది నాకు తెలిసి. ఫోన్లో ఇట్లా ఊపితే సౌండ్ వస్తుంది టిక్ 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 అని. నిన్న అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఆ తప్పు మళ్ళీ చేయొద్దు ఈ రోజు నుంచి అయితే ఆ తప్పు మళ్ళీ రిపీట్ అయ్యారు. ఫుడ్ ప్రాపర్గా తీసుకుంటా ఫస్ట్ థింగ్. ఇంకొకటి, ఈ రూమ్స్ అప్పుడే చెక్ ఇన్ చేయను, చూసినప్పుడే క్లియర్గా కనుక్కుంటా ఒక 2-3. ఎందుకంటే నిన్న అసలు వెంటిలేషన్ కూడా లేకుండే. నేను నైట్ 10:30, 11 వరకు బయట ఉండి ఫోన్ చూస్తే సిగ్నల్ వస్తలే కాబట్టి ఆ బయట రోడ్ మీదే కూర్చొని ఫోన్ చూసిన. అంత బోరింగ్ కొట్టింది. ఎడిట్ చేద్దామన్నా కూడా ఇంటర్నెట్ లేదు. నిన్న బ్లాగ్ అందుకే అప్లోడ్ చేయలేకపోయినా. ఇక్కడ నుంచి మధురై 177 kilometers ఉంది. అది 3 hours చూపిస్తుంది. చూద్దాం. రోడ్స్ అయితే మంచిగా ఉండాలనుకుంటున్నాం. మా ఫ్రెండ్స్కి అయితే వాళ్ళు కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి నుంచి ఆ టెంపుల్ నుంచి వస్తారు. అది ఇక్కడ బెంగళూరు దగ్గర, అక్కడ బెంగళూరు నుంచి 270 ఎంత ఉంది, అక్కడ నుంచి వస్తారు వాళ్ళు. వయా కూర్గ్ అట్లా వస్తారు. వాళ్ళకైతే రోడ్ బాగాలేదని చెప్పారు ఇందాకనే. నాకైతే బాగుండాలనుకుంటున్నా. చూద్దాం. ఈ రోడ్ చెప్పలేములే ఎప్పుడు ఎట్లుంటుంది అనేది. మనం కొత్త తిరిగే రోడ్లు అయితే కాదు కదా, డైలీ తిరిగే రోడ్లు అయితే కనుక నమ్మకం మీద స్పీడ్ కొట్టొచ్చు. అసలు ఈడేవుడు ఏం కనిపిస్తలేదు. రే రోడ్ ఉందా లేదా రే? ఇంకా మనం మెల్లగా పోవాలి. రామేశ్వరం 182, మధురై 109. ఈ నుంచి మధురై 109 ఉంది. ఇది హైవే 330 ఉంది. ఎన్ని హైవేలు తిరుగుతాయి ఏడ గుర్తుంటుంది మరి. అయ్యో సన్ రైజ్ కూడా అయింది మంచిగా. ఈ సింగిల్ లైన్ హైవేలో ఒకటే నైట్ టైం నడపడానికి డేంజర్. ఎందుకంటే ఒక్కొక్కటి పైకి వస్తాడు. అందుకనే నైట్ నేను స్కిప్ చేస్తున్నా. ఇప్పుడైతే టైం 7 అవుతుంది. ఇంకో 2 hours. అప్పుడు అంతలోప్పుడు మనం రీఫ్యూల్ చేయించుకోవాలి, లేకుంటే మధ్యలో ఆగిపోయి మళ్ళీ అవస్థలు పడతాం. ఇందాక వైజర్ ఇట్లా జస్ట్ ఓపెన్ చేసిన ఫుల్ చల్లట గాలి కొడుతుంది. అప్పుడే మళ్ళీ బంద్ చేసిన. ఇంతగానం ఇవన్నీ ప్యాకేజ్ చేసుకుని నేను రాకుంటే కనుక అది అంతే, ఇంకా అయిపోతుండే నేను. రోడ్ ఇప్పుడు ఎంత సిటీకి ఉందో. ఈ చెక్ పోస్ట్ బ్యారిగేడ్ మొత్తం గ్రీనే, ఎంత చెట్లు అనుకుంటా. Just
అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి టెంపుల్ కి 4 కిలోమీటర్స్ ఉంది. చూస్తే అసలు ఏంది రైట్ సైడ్ అని పెద్ద చెరువు ఉంది. వాళ్ళకి ఇంకొక 1 అవర్ పడుతుంది రావడానికి నా ఫ్రెండ్స్కి. నేను అప్పటివరకు వెయిట్ చేస్తా. మధురై అయిపోయింది. మధురై నుంచి రామేశ్వరం వెళ్తున్నా. చూడు ఇక్కడ కొబ్బరిలే, మొత్తం ఇక్కడ కొబ్బరి చెట్లే. వెనకాల నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వాళ్ళు కూడా నాతో పాటు చేస్తారు. మేము రామేశ్వరం వెళ్తున్నాము. అక్కడ వెళ్తే ఇంట్రడ్యూస్ చేస్తా. అండ్ ఆల్సో ఈ ప్లాన్ అయితే చేంజెస్ వస్తున్నాయి. నాకు తెలిసి నేను ఈ ట్రిప్ని ఎండ్ చేయొచ్చు కన్యాకుమారితో. అండ్ ఐ విల్ రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఎందుకంటే నా హెల్త్ అయితే అసలు సహకరిస్తలేదు. వెరీ బ్యాడ్ టైం వచ్చినట్టుందా. రామేశ్వరం ఆల్మోస్ట్ వచ్చేసినాము. కనిపిస్తున్నట్టుంది. ఇగో సముద్రం అయితే మొత్తం సముద్రం. అండ్ ఇక్కడ కూడా సముద్రం ఉంటుంది. వెయిట్ ఫర్ మినిట్. అసలు ఇగో నేను ఇంకా రికవర్ అవుతలేదు. అసలు నా వాయిస్ పోయింది మొత్తంకి. రే పై ఈ రోడ్డు మాత్రం డేంజర్. ఒక్కొక్కరు అసలు ఎంత ఘోరంగా వస్తారు అంటే ర్యాష్ వస్తారు, పైకి వస్తారు. మొత్తం చూసుకొని నడపాలా. ఇగో సముద్రం, ఇక్కడ సముద్రం, ఇక్కడ సముద్రం. అండ్ మ్యాప్ చూడు. ఇక్కడ స్టాప్ చేస్తా. ఇదే పంబాన్ బ్రిడ్జ్. ఇది రైల్వే గేట్, అదే రైల్వే ట్రాక్. ఇది అదే ఇట్లా ఓపెన్ అవుతుంది కదా, అదే అది. ఏదైనా పడవలు వచ్చినప్పుడు ఆ ట్రాక్ ఇట్లా ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లోజ్ అవుతుంది. మనం మంచి వ్యూ పాయింట్కి వెళ్ళేసి ఆగేద్దాం. సారీ, రామేశ్వరం అసలు ఇంత దూరం వస్తాను నేను అనుకోలేను. చాలు ఈ ప్లేస్ వరకు. ఇక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ అయిపోతాను. హెల్త్ బాగాలేదు, కానీ ఇక్కడ వరకు ఐ మేడ్ ఇట్. ఐఎమ్ హ్యాపీ. సముద్రము Amman Bridge. I think we can stop here. ముందర ఆపుతా. చూడు అసలు సముద్రం. నా బైక్ మీద ధనుష్ కోడి. అసలు సన్సెట్ చూడు ఎంత అసలు ఎంత క్యూట్ అనిపిస్తుందో. ఇది ద పంబాన్ బ్రిడ్జ్. అసలు వాటర్ ఎంత బ్లూ కలర్. ఆల్రెడీ మీ వెనక బండి ఆపినా కూడా నేను. సే హాయ్ క్రాంతి. సార్ అది గాలి ఇస్తాడు. రా చెప్పరా. ఆ బ్రిడ్జ్ ఉందా, దాని కిందికి వెళ్ళి బోట్ పోతే ఇట్లా ఓపెన్ అవుతుంది, పడవలు పోతే మళ్ళీ ఇట్లా క్లోజ్ అవుతుంది. ఇది ఏం చెప్పావురా. మన ఇండియా అంటే అది ఇండియాకి ఫేమస్. ఇండియాలో ఒకటే ఉంది.